హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన నో ఆనియన్ గార్లిక్ రెసిపీస్లో థర్డ్ రెసిపీ వచ్చేసి చోలే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అండి. అదే చోలే అంటే కాబూలి శనగలు ఉంటాయి కదా, దాంతో అయితే ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా బాగుందండి. ఇది రోటీలోకి లేదా చపాతీలోకి పూరీలోకి ఎందులోకైనా సరే ఆల్ ఇన్ వన్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక నేను 1 కప్పు కాబూలి శనగలు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. అండ్ అలాగే నేను ఇక్కడ క్యాప్సికమ్ అలాగే గ్రేవీ కోసం అని చెప్పి ఒక 6-7 టమాటాలు అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని అందులో ఏ ఆయిల్ వేయక్కర్లేదు. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకుని మనం అది మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ అవసరం లేదు. ఇవి మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మనకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత అవి వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి మనకి చిటపెటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని అందులో వేసుకుని అది మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది మనకి సగం మగ్గిన తర్వాత అందులో మనం ముందుగానే నానబెట్టుకున్న కాబూలి శనగలు అలాగే చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుంది, ఇంకా టమాటా కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇంకా శనగలు అంటారా ముందే నానబెట్టుకున్నాం కాబట్టి అవి కూడా త్వరగానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టుకుని అది సగం ఉడికిన తర్వాత నేను ముందుగానే 3 బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు అది కూడా మనం అందులో వేసేసుకోవాలి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే నేను అల్లం అప్పటికప్పుడు దంచుకుని వేసుకున్నాను. మనకి ఫ్లేవర్ అనేది మాత్రం చాలా బాగుంటుందని. వెల్లుల్లి వేయకపోయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి స్మెల్ చూస్తే. ఇప్పుడు అందులో మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకుంటే ఇంకా సరిపోతుంది. కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా అయితే కసూరి మేతి. అసలు మన కర్రీకి మంచి టేస్ట్ ఇచ్చేది అయితే ఇది ఒకటే. ఇంకేముంది 10 నిమిషాల్లో గ్రేవీ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదోసారి ట్రై చేయాల్సిందే, అస్సలు వదలరు చెప్తున్నా. ఇదే స్టైల్లో ఎటువంటి కర్రీ అయినా సరే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.